సార్ 2025లో సైబర్ సెక్యూరిటీ అంటే కేవలం ఫైర్వాల్, ఎస్ఐఎం తెలుసుకుంటే సరిపోతుందా? లేదు, ఏఐ తెలుసుకోకుండా జాబ్ రాదు. చాలామంది సైబర్ సెక్యూరిటీ అంటే ఫైర్ వాల్లో లేదా పాస్వర్డ్ మేనేజ్మెంట్ మాత్రమే అనుకుంటారు. కానీ 2026లో కంపెనీస్ కావాల్సింది ఏఐ సేవి సెక్యూరిటీ ఇంజనీర్స్. పైథాన్లో ఆటోమేషన్ రాకపోయినా, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ తెలియకపోయినా, ఏఐ పవర్డ్ సెక్యూరిటీ టూల్స్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా 2026లో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడం కష్టం. ఇంటర్వ్యూలో మీరు నిలబడాలంటే ఈ 3 స్కిల్స్లో మాస్టర్ అవ్వాలి. స్కిల్ 1 పైథాన్, సెక్యూరిటీ ఆటోమేషన్, లాగ్ అనాలిసిస్, థ్రెట్ డిటెక్షన్ స్క్రిప్ట్, ఇవి పైథాన్లో చేస్తారు. స్కిల్ 2 మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, అనామలీ డిటెక్షన్ అంటే ఏంటి, ఫాల్స్ పాజిటివ్స్ ఎలా రెడ్యూస్ చేయాలి, ఇవి ఎంఎల్ కాన్సెప్ట్. స్కిల్ 3 ఏఐ పవర్డ్ సెక్యూరిటీ టూల్స్, స్ప్లంక్, క్రౌడ్సెక్, ఫాల్కాన్, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ ఎండ్ పాయింట్, ఇవన్నీ ఇప్పుడు ఏఐ డ్రివెన్ డిటెక్షన్ మీద నడుస్తున్నాయి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మా ఆర్కే ఐటీ ల్యాబ్ స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏఐని ఉపయోగించి ఫిషింగ్ అటాక్స్ని ఎలా ఫిల్టర్ చేస్తారు. తను మా దగ్గర నేర్చుకున్న రియల్ టైమ్ సినారియోస్ చెప్పడం వల్ల ఒక మంచి ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యాడు. ఇంకొక స్టూడెంట్ ఈ 3 స్కిల్ సెట్స్ నేర్చుకొని ఫ్రెషర్ అయిన 8 lakhs ప్యాకేజ్తో కొత్త జాబ్లో సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ 2 yearsలో 50% పైగా సెక్యూరిటీ ఆపరేషన్స్ ఏఐ ద్వారానే జరుగుతాయి. మీరు ఇంకా పాత పద్ధతుల్లోనే ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇప్పుడు మారండి. ఇంటర్వ్యూ రెడీ కావాలా, ఏఐ ప్లస్ సైబర్ సెక్యూరిటీ ప్రాక్టికల్ ట్రైనింగ్ కావాలా, ఈ స్కిల్స్ కావాలంటే మీకు ఒక రోడ్ మ్యాప్ కావాలి. అండ్ నేరుగా ప్రాక్టికల్ ప్రొడక్ట్స్ నేర్పించేది కేవలం ఆర్కేఐటీ ల్యాబ్స్ మాత్రమే. రియాలిటీ, ఏఐ నేర్చుకోండి, లేకపోతే రీప్లేస్ అవుతారు. Follow RKIT Labs for more such useful information.